హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు తోటకూరతో రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన 2 కట్టలు తోటకూర, 6 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, 1 వెల్లుల్లి, వండిన అన్నం 250 గ్రామ్స్. తోటకూరని సన్నగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని తోటకూర, అల్లం, పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్, మూత పెట్టి ఒక 3 నిమిషాలు అలాగే ఉంచాలి. ఫోర్ స్పూన్ నెయ్యి వేసుకొని చెక్క, లవంగ, పట్ట, బిర్యానీ ఆకేసాను, ఆనియన్, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి చిన్న ముక్కలకు కోసాను, తోటకూర పేస్ట్ కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. అన్నం కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక పొయ్యి మీద ఒక 3 మినిట్స్ అలాగే ఉంచాలి. లాస్ట్లో హాఫ్ లెమన్ పిండుకోవాలి. తోటకూరతో రైస్ రెడీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి.